హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో భూములు ఉన్న వారికి భారీ శుభవార్త వచ్చేసింది. ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి. సో, ప్రస్తుతం ధరల పెరుగుదల ఏమైనా అనే కారణం అనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్థిరాస్తి కలిగి ఉన్న వారికి ముఖ్యంగా భూములు, ఇల్లులు మరియు ఫ్లాట్ ఉన్న యజమానులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు భారీ శుభవార్తను ప్రకటించింది. ఈ కొత్త నిర్ణయం ఫిబ్రవరి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి అధికారికంగా సరికొత్త ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ సమాచారాన్ని మనం లోతుగా పరిశీలిస్తే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి లేదా అక్కడ స్థలాలు ఉన్నవారికి ఇది ఒక అదిరిపోయేటటువంటి శుభవార్తగా పరిగణించవచ్చు. ఎందుకంటే భూముల విలువ పెరగడం అంటే స్థిరాస్తుల సంపద విలువ పెరగడమే కాకుండా బ్యాంకుల నుండి పొందే రుణాల పరిమితి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని భూముల యొక్క ప్రభుత్వ మార్కెట్ విలువ పెంపు అనేది పట్టణ ప్రాంతాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుండి అధికారికంగా అమలు కాబోతోంది. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువను సవరించడం ఇది వరుసగా రెండవసారి కావడం విశేషం. ఇది రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగానికి ఒక కొత్త ఊపును ఇస్తుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. సో, మనకు తెలిసిందే గత కొద్ది నెలలుగా ఏపీలో భూముల రేట్లు గానీ, ఇండ్లు గానీ రేట్లు తగ్గిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఈ రేట్లను సవరించడం అయితే జరిగింది. సో, కొద్దిగా రియల్ ఎస్టేట్‌ని గూడా ఎంకరేజ్ చేసినట్టుగా అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుందనమాట. ఇక నగరాలు మరియు పట్టణ భూముల్లో కొనుగోలు మరియు అమ్మకాలపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మార్కెట్ ధరలు మరియు ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం ఈ విలువలని శాస్త్రీయంగా సవరించింది. ఈ సవరించిన భూముల మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1 తేదీ నుండి అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ గారు అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు ఆయన స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి మంగళవారం నాడు ఒక కీలకమైన మెమోను జారీ చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏమిటంటే ఇక నుండి ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కొత్త ధరల ప్రకారమే డాక్యుమెంట్లు తయారవుతాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బహిరంగ మార్కెట్ ధరలకు మరియు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం ఈ చర్య యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో, అంతేకాకుండా కేవలం ధరలను పెంచడమే కాకుండా రాబోయే 2 నెలల్లో భూముల మార్కెట్ విలువల సవరణ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కడైనా అవినీతికి తావు లేకుండా ప్రజలు తమ భూముల విలువను ఆన్‌లైన్‌లోనే స్పష్టంగా చూసుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేరుగా రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేయడమే ఈ ఆధునికీకరణ వెనుక ఉన్నటువంటి అసలు లక్ష్యం. ముందే చెప్పుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల మార్కెట్ విలువను పెంచడం ఇది రెండవసారి. గత ఏడాది కూడా ఫిబ్రవరి 1వ తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని భూముల విలువలను ప్రభుత్వం పెంచిన విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అయితే గత ఏడాది కొన్ని ప్రాంతాల్లో వాస్తవ మార్కెట్ ధరల కంటే ప్రభుత్వ ధరలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి అటువంటి చోట్ల ధరలను తగ్గించినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ పెంచడం, డిమాండ్ తక్కువ ఉన్న చోట తగ్గించడం ద్వారా ఒక సమతౌల్యతను తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో మరియు ముఖ్యమైన వాణిజ్య ప్రాంతాల్లో భూముల విలువలు సుమారు 15% నుండి 20% వరకు పెరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఆయా పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపడింది. రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల రాకతో విపరీతమైన డిమాండ్ భూములకు పెరిగింది. ఈ వాస్తవ మార్కెట్ ధరలకు మరియు ప్రభుత్వ రికార్డులలో ఉన్న ధరలకు మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసాన్ని తగ్గించడం కోసమే ప్రభుత్వం ఈ పెంపును చేపట్టింది. దీనివల్ల
భూమి యజమానులకు తమ ఆస్తిపై సరైన విలువ లభిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు కూడా భారీ రాబడి రాబోతోంది. భూముల మార్కెట్ విలువలు పెంచడం వల్ల స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 13,150 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. అయితే నవంబర్ నెల నాటికే 7,132 కోట్ల రూపాయలు వసూలైనట్టు కాగ్ సీఏజీ తన నివేదికల్లో వెల్లడించింది. ఇప్పుడు కొత్త ధరల అమల్లోకి రావటం వల్ల ఈ ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం సులభంగా చేరుకునే అవకాశం అయితే ఉంది. సాధారణంగా ప్రభుత్వాలు చట్ట ప్రకారం ఎప్పటికప్పుడు అంటే నిర్ణీత కాల వ్యవధిలో భూముల మార్కెట్ విలువను సమీక్షిస్తూ మరియు పెంచుతూ ఉంటాయి. నగరాలు మరియు పట్టణాల విస్తరణ జరుగుతున్నప్పుడు లేదా ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రాజెక్టులను ఐటీ పార్కులు, హైవేలు వంటివి ప్రారంభించినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండ్ మరింత అమాంతం పెరుగుతుంది. అటువంటి సమయాల్లో బహిరంగ మార్కెట్‌లో ధరలు లక్షల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ధరలు వేలల్లో ఉంటే అది నల్లధనం అంటే బ్లాక్ మనీ చెలామణి కింద దారి తీస్తుంది కాబట్టి ఈ అక్రమాలను అరికట్టడానికి మరియు ప్రభుత్వానికి రావాల్సిన సరైన ఆదాయాన్ని పొందడానికి మార్కెట్ విలువలను పెంచడం ఒక అనివార్య ప్రక్రియ. కాబట్టి పెంచడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ముగింపుగా చూస్తే ఈ నిర్ణయం వల్ల ఒకవైపు రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరిగినప్పటికీ భూమి యజమానులకు వారి ఆస్తి యొక్క అధికారిక విలువ పెరగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాంకుల నుండి లోన్‌లు తీసుకునేటప్పుడు అధిక మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ కోసం భూమిని సేకరిస్తే రైతులకు లేదా యజమానులకు నష్టపరిహారం కూడా ఈ మార్కెట్ విలువ ఆధారంగానే ఎక్కువగా అందుతుంది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో భూములు ఉన్నవారు ఫిబ్రవరి 1 తేదీ నుండి మారబోతున్న ఈ ధరలను గుర్తించి పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరము. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఇది ఒక ముఖ్యమైన మలుపుగా అయితే మారనుంది.